హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్. అదేంటంటే మనందరికీ తెలిసిన విషయమే. మన ఆంధ్రప్రదేశ్లో స్మార్ట్ రేషన్ కార్డ్స్ పంపిణీ అయితే దాదాపు ముగుస్తుంది. సో ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని జిల్లాలకు కూడా మరి ఈ స్మార్ట్ రేషన్ కార్డ్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేశారు. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ స్మార్ట్ రేషన్ కార్డ్స్ ఎవరికెవరికైతే వచ్చాయో అందులో తర్వాత చూసుకున్నప్పుడు కొన్ని తప్పులు అయితే ఆ స్మార్ట్ రేషన్ కార్డ్స్లో ఉన్నాయి. సో నా రేషన్ కార్డులో కూడా నా పేరు అంటే నేను హస్బెండ్కి బదులు సన్గా పడింది అనమాట. అయితే ఏంటంటే గవర్నమెంట్ ఒక అప్డేట్ అయితే ఇచ్చింది. ఇలా ఎవరెవరైతే స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకున్న తర్వాత ఎవరికెవరికైతే ఆ స్మార్ట్ రేషన్ కార్డ్స్లో తప్పులు అయితే ఉన్నాయో ఆ తప్పుల్ని మనం సరి చేసుకునే అవకాశం కల్పించింది. అయితే ఆన్లైన్లో కాదు ఇది చేసుకోవడం, ఆన్లైన్లో ఎక్కడ అవ్వట్లేదు. సో ఇది గవర్నమెంట్ దృష్టికి అయితే వెళ్ళింది. చాలా వరకు కూడా చాలామందికి ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి. స్మార్ట్ రేషన్ కార్డులు ఏవైతే కొత్త రేషన్ కార్డులు వచ్చాయో ఆ కొత్త రేషన్ కార్డులో మిస్టేక్స్ ఉన్నాయి. ఈ ఇష్యూ అనేది గవర్నమెంట్ దృష్టికి వెళ్ళింది. సో కాబట్టి గవర్నమెంట్ ఏంటంటే ఈ విషయం మీద దృష్టి పెట్టి ఎవరికెవరికైతే అలా స్మార్ట్ రేషన్ కార్డ్స్లో వాళ్ళ యొక్క నేమ్స్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, లేదంటే అడ్రస్ కానీ ఏ మిస్టేక్స్ వచ్చినా అవి సరి చేసుకోవడానికి, అంటే రైట్ చేసుకోవడానికి, కరెక్షన్ చేసుకోవడానికి ఒక అవకాశం అయితే ఇచ్చింది. సో కాబట్టి ఎవరెవరైతే ఇలా స్మార్ట్ రేషన్ కార్డ్స్లో తప్పులు ఉన్నాయో అలాంటి వాళ్ళు అక్టోబర్ 30 వరకు కూడా ఆ ఛాన్స్ని ఉపయోగించుకోవచ్చు. మరి ఎక్కడ చేంజ్ చేసుకోవాలి అంటే అది ఎక్కడ బయట ఎక్కడ అవ్వట్లేదు, ఆన్లైన్లో కాదు, డైరెక్ట్గా సచివాలయాలకు వెళ్ళాలి. సచివాలయానికి వెళ్ళి అక్కడ అధికారులకి కంప్లైంట్ చేయొచ్చు. చేసినప్పుడు ఈ యొక్క ఇష్యూ అనేది వాళ్ళు సాల్వ్ చేస్తారు. ఏవైతే మన స్మార్ట్ కార్డ్స్లో మిస్టేక్స్ ఉన్నాయో ఆ మిస్టేక్స్ ఎలా వచ్చాయని ఆ సచివాలయం దగ్గరికి వెళ్ళి మనం ఫిర్యాదు చేస్తే ఆ యొక్క కరెక్షన్స్ అనేవి చేస్తారు. కరెక్షన్ అయిన తర్వాత మరి ఎప్పుడు వస్తాయి ఆ కార్డ్స్, తిరిగి కరెక్షన్ అయిన కార్డులు అనే విషయాలన్నీ కూడా వాళ్ళు అప్డేట్ చేస్తారు. కాబట్టి ఎవరికెవరికైతే లేటెస్ట్గా వచ్చిన ఏపీ స్మార్ట్ రేషన్ కార్డ్స్లో మిస్టేక్స్ ఉన్నాయో వారందరూ కూడా దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్ళి మీరు కరెక్షన్స్ అయితే చేసుకోవచ్చు. ఈ కరెక్షన్కి అక్టోబర్ 30 వరకే టైం అనమాట. కాబట్టి అక్టోబర్ 30 వరకు ఈ ఛాన్స్ని అందరూ వినియోగించుకోండి.